రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రంలో మీరు మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి కేంద్రంలో మాత్రం సపోర్ట్ చేయట్లేదు అంటే మీరు ఒక రాష్ట్రపతి బిల్లు ఆమోదం తెలపట్లేదు, లేకపోతే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది, అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తాడు, గవర్నర్ది రాష్ట్రపతిది బీజేపీ అపాయింట్మెంట్ ఇవ్వదు. అవును, కలవచ్చు కదండి. ఒక చట్టబద్ధంగా సరే, మీరు మాట్లాడేది మేము సపరేట్ చేయలేదు. వీళ్ళు కమిషన్లు వేయాలి, కమిషన్లు తినాలి. వాళ్ళు చేసే పని దేశం వల్ల ఈ 70 ఏళ్లలో చేసిన పని అదే. ఎప్పుడు కమిషన్లు వేయాలి, కమిషన్లు తినాలి. నిన్న క్యాబినెట్ అనేది జరిగింది దేనికోసం? తెలంగాణ అభివృద్ధి కోసం కాదు. ఆ మంత్రులు ఎవరైతే ఆరోపణలు చేశారో దాంట్లో ఆన్సర్ చెప్పాలి. మేము కాంప్రమైజ్ అయినాం, మీ ఇష్టం కాదు. మీరు ఒక మంత్రులుండి మంత్రులు ఇంటికాడికి వెళ్ళి మాట్లాడితే దేవాలయ భూమి ఇస్తేందుకు అలిగేషన్స్ చేస్తే దాని మీద మాట్లాడి మేమంతా ఒక కుటుంబం, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళ కుటుంబం ఉంది, కుటుంబంగా ఉండండి వద్దంటలేదు. కానీ మంత్రులు అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వం అలిగేషన్స్ వచ్చిన దానికి ఆన్సర్ చెప్పలేదు. అంటే ప్రజలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో కేబినెట్ మీటింగ్ దేశం వల్ల మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఒక మోడీ అనేది బీసీ అతను. మీరు ఎప్పుడు మీ జీవితం వల్ల కాంగ్రెస్ పార్టీ చేయలేదు. బీసీని ప్రధానమంత్రి చేసిర్రు, ఓ రాష్ట్రపతిని చేసిర్రు. అయిన తర్వాత బీసీ కమిషన్ కు మీ 70 ఏళ్ల చరిత్రలో రాజ్యాంగ హోదా కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్. అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ ను పార్లమెంట్ లో విగ్రహం పెట్టనీయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. వారికి భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మీరు ఇవన్నీ చెప్పక ఏదో ఇయ్యాల కంటి తుడుపు చర్యలు తెలియదా మీకు? రాజ్యాంగం వల్ల మార్పు జరగాలని ఈడ తీర్మానం చేశారు, పార్లమెంట్లో కావాలి. అది తెలుసు నీకు. తెలిసిన తర్వాత కూడా ప్రజలను మభ్యపెట్టడం, కమిషన్ల కోసం పనిచేయడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏం లేదు. అయిన తర్వాత నిన్న క్యాబినెట్లో మేము అనుకున్నాం ప్రజలకు స్థానిక ఇవాళ ఊర్లలో పోతే అధ్వానమైన పరిస్థితి. ఎలక్షన్ లేక 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్ పైసలు రాక రోడ్లుకే వాళ్ళకి పైసలు లేవు, డీజిల్ పోస్తేందుకు ట్రాక్టర్లలో డీజిల్కు లేవు. అయిన తర్వాత వీధి లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, అన్ని అధ్వానమైన పరిస్థితి ఉంది. వీళ్ళు ఎలక్షన్స్ కో దాని గురించి ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ కుట్ర పన్ని ఆరోపణలు చేస్తున్నారు, లేకపోతే నిజంగానే గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి ఉందా? చాతగాక మధ్యలోడి అనే సామెత ఉంది. వీళ్ళు చాతగానే కాక వీళ్ళు చెప్పేవి వినాలి ప్రజలు. వీళ్ళేమో చెప్పేదేమో వీళ్ళు నోటికెళ్ళి మాటలు మాట్లాడతారు, చెప్తారు, యువతల వాళ్ళని బదనాం చేస్తారు. చాతనైన వాళ్ళు మీరు మెజారిటీ ఉంది. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పోయి ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నారు, మాట్లాడుకోవచ్చు. దాన్ని ఏది అన్ని పార్టీలను ఒక అఖిల పక్షాన్ని ఇప్పటివరకు తీసుకపోలే. మీరు తీసుకుపోయారా? అఖిల పక్షాన్ని ఎప్పుడైనా ఇన్వైట్ చేసిరా? దీని మీద ఏది లేదు. అంతా మేం చేస్తే అయితేనే మాది, కాకపోతే ప్రతిపక్షాలు. ఆ మాట ఆ పద్ధతికి వెళ్ళి బయటికి రావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ మా ప్రజాప్రభుత్వం కాబట్టి 3వ సారి అధికారం ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. అయిన తర్వాత ఓ బుక్ పట్టుకొని ఒక ఆయన తిరుగుతాడు. రాజ్యాంగం ఇంత చిన్నగా అయిపోయింది. పనిచేసే ప్రతిపక్ష నాయకుడు ఈ దేశం వల్ల ఉన్నాడంటే తలదించుకోవాల్సిన పరిస్థితి. 3 సార్లు ఈ రోజు కావచ్చు, లేకపోతే దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఓటు చోరీ కావచ్చు. ఏం మాట్లాడతారు? ప్రజలు అసహించుకుంటారు మిమ్మల్ని. దయాకర్ గారు ఒక నిమిషం. రామరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతా. రైట్. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ పై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ముందుగా మిత్రులు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, మీకు జినిస్ వీక్షకులకి, కోటేశ్వరరావు గారికి, రామరెడ్డి గారికి, చెనగాని దయాకర్ గౌడ్ గారికి అందరికీ నమస్కారం అండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అనేది వాళ్లకు మధ్యన ఈ మధ్యన మొత్తం ఒక నెల రోజులుగా చూస్తున్నాం మంత్రుల మధ్యన. అంతకుముందు ప్రజల మీద పడ్డారు, ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే మనం చూసినాం. పొన్నం ప్రభాకర్ గారు, అడ్లు లక్ష్మణ్ వివేకు లక్ష్మణ్, తర్వాత మొన్న కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి గారు. నిన్న ఒకటి ఇదొకటి, ఇదంతా వ్యవహారం. అంటే ఏ పార్టీలో గొడవలు ఉంటాయి, సహజం. అది దయచేసి అంత తక్కువగా అనకండి. అది లాస్ట్కి ఎవరు మాట్లాడలే ముఖ్యమంత్రి మీద. ప్రతిపక్షాలు బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ మాట్లాడలే. స్వయంగా ఒక మంత్రి బిడ్డ
మొత్తంగా మాట్లాడి ఇంటి మీదకి పోలీసులు వస్తాయి. సిట్టింగ్ మంత్రి అండి, ఇంకా మంత్రి కూడా ఇంకా అయిపోలే. మంత్రి ఇంటి మీదకి రాత్రే పోలీసులు వస్తే స్వయంగా అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూసినాం. వాటన్నిటిని కూడా ఏ స్థాయికి పోయిందో, వారం రోజుల రక్తి కట్టిందో చూసినాం. దానన్నిటినీ ప్రజల నుంచి ఇప్పుడు ఆ సమస్య నుంచి మళ్ళీ ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ అంత ఏంటంటే కూర్చుకున్నారు, గూడ్ పుట్టాని మంచి చలో అంత అయిపోయింది. ఇక్కడ సరే ఇప్పుడు చర్చగా మాట్లాడాల్సినటువంటిది క్యాబినెట్ లో నిన్న వాళ్ళ పంచాయతీలు సెటిల్ చేసుకున్నారండి. పంపకాలకు సంబంధించినటువంటి పంచాయతీలు సెటిల్ చేసుకున్నారు. జరగాల్సినటువంటి అసలు చర్చ అంటే అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదా నేను జరిగిన క్యాబినెట్ లో? చెప్తాను, అక్కడికే వస్తుంది. 42% రిజర్వేషన్లకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఇవాళ అంటేనేమో మా మిత్రుడు దయాకరు సోదరుడు అంటారు, కానీ మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం 42% రిజర్వేషన్ మీద. ఇది మీరు చెప్పిన పద్ధతిలో నిలబడేది కాదు, సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలం ఒక రాజకీయంగా ఒక డ్రామా లాగా నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా మీరు మద్దతు ఇచ్చారు కదా. చెప్తున్నాను, దయచేసి నన్ను ఒక 2 నిమిషాలు చెప్పండి. అయినా కూడా సంపూర్ణంగా, ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డని, ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడిని, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డగా మాకు కూడా తనలాట ఉంటుంది. రాజకీయాల్లో ఎట్లా ఉన్నా కూడా ఒక తనలాట ఉంటుంది. ఆ తనలాట నుంచి మేము కూడా ఖచ్చితంగా ఏంటంటే సరే ఏమన్నా కానీ ఓ ప్రయత్నం జరుగుతుంది, జరగనియండి, సంపూర్ణంగా మద్దతు ఇద్దామని మేము మా పార్టీలను మేము ఉన్నటువంటి నుంచి కూడా ఒప్పించుకున్నాం, సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం. కానీ చేస్తూనే ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్ వేయలే. ఉన్న కమిషన్కి ఏదో జీవో ఇచ్చిండ్రు, ఆ జీవో ఇచ్చింది కోర్టు తిట్టిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఆ డెడికేటెడ్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేసిండ్రు. దానికి మెకానిజం లేదు, ఏమీ లేదు. అది తూతో మంత్రంగా నడిపించారు. ఇచ్చిందేమో డెడికేటెడ్ కమిషన్, కులగన్న చేసిందేమో ప్లానింగ్ డిపార్ట్మెంటు. ఎంత గందరగోళం అంటే ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే దాన్ని వివాదాల్లో నెట్టడం. అయినా కొంత అందరం సమయానం పాటించినాము. ఏం జరిగింది? జీవో అన్నారు, ఓసారి చట్టం అన్నారు. చట్టం అంటే కూడా అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చిండ్రు. ఒక బీఆర్ఎస్ అని కూడా చెప్పట్లేదు నేను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రతి పార్టీ, బీజేపీ ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, ఎంఐఎం పార్టీ కూడా ఇచ్చింది. ఇవ్వడంతో పాటు అప్పుడు మేము బీఆర్ఎస్ గా మేము చాలా స్పష్టంగా అసెంబ్లీలోనే చెప్పినాము. ఏమని చెప్పినాము? అయ్యా మీరు సరే ఇది చేస్తున్నటువంటి దీన్ని వెంటనే ఈ అసెంబ్లీ చేసే చట్టానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము. ఇది నిలబడాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే తప్ప ఇది న్యాయ సమీక్ష నుంచి తప్పించుకోలేదు, లేకపోతే న్యాయ వివాదాలు ఉంటుంది, అమలు ఆచరణ సాధ్యం కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. అది జరగాలంటే తమిళనాడు తరహాలో వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ కాగానే అన్ని పార్టీలని, ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలని ఒక అఖిలపక్ష సమావేశాన్ని, అన్ని పార్టీలని, బీసీ సంఘాలని, బీసీ మేధావులని, ఉద్యమకారులని, న్యాయ నిపుణులు అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించి సేమ్ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోండి, అందరూ రాజకీయంగా ఒత్తిడి చేసి ఆ విధంగా చేస్తున్నామని చెప్పినాం. ఇవేవి లెక్క పెట్టలే. అసెంబ్లీలో తీర్మానం చేసిన 2వ రోజే ఢిల్లీకి పోయి ధర్నాకు పెట్టిండ్రు. అంటే ఎవరికి సంబంధం మళ్ళీ బృంద చదువుతారు, మీరు రాలేదు వాళ్ళు రాలేదు. అరే మీరు కనీసము అఖిల పక్షం చేయాల్సిన పద్ధతి చేయకుండా ఇప్పుడు మనం ఇంత పెద్ద సమస్య మీద ఇదివరకు తమిళనాడు ఒక మోడల్ ఉన్నది. ఎట్లా 93లో 94లో ఎట్లా సాధ్యమైందండి? అప్పుడు జయలలిత గారు అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోయి విజ్ఞప్తి చేసి రాజకీయంగా ఒత్తిడి చేసి అది సాధించుకోగలిగినరు. మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు అయితే గల్లీ రాజకీయం, లేకపోతే ఢిల్లీ రోడ్డు మీద రాజకీయం. అది తప్ప ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి పని చేయలేదు. ఎట్లా నిలబడుతుందండి ఈ దేశంలో? అరే రాజ్యాంగం ఉంటది, చట్టం ఉంటది, చట్టాలు రాజ్యాంగాన్ని లోబడి రావాలి, రాజ్యాంగానికి లోబడి రావాలి చట్టాలు. ఆ చట్టాలు చేసుకోవడానికి ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం. ఇవాళ అన్న పల్లె రవికుమార్ గౌడ్ గారు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తే వీళ్ళు ఎక్కడ పడుకుంటారండి?
ఇదే కేటీఆర్ ని బీఆర్ఎస్ నాయకులు రమ్మంటే కనీసం ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే కూడా అక్కడ రాహుల్ గాంధీ రాలేదు. అన్ని రాజకీయ పార్టీలు అవార్డించినాం. ఇదే అంశాన్ని పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడండి, పార్లమెంట్ లో ఎందుకు లేవనెత్తాలి? కులగణనకు వీళ్ళు రాజకీయ ఒత్తిడి చేయాలి. కానీ మీరు జంతర్ మంతర్ ధర్నా చేస్తారు బాగానే ఉంది, కానీ పార్లమెంట్ లో ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మా ఎంపీలు బరాబర్ మాట్లాడారు. ఒక ఇష్యూకి సంబంధించి ఒక ప్రజా సంఘాలే ఏదైనా ఇష్యూకి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిని కలుస్తారు, మంత్రి స్థాయిలో ఉంటే మంత్రిని కలుస్తారు, కలెక్టర్ స్థాయిలో ఉంటే కలెక్టర్ కలుస్తారు. ఇది రాష్ట్రం తరఫున ఏకగ్రీవంగా అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల చర్చ జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ వాయిస్ లేదు, దాని విధి విధానం లేదు. 42% రిజర్వేషన్ల స్థానిక పైన మీ వైఖరి ఇప్పటివరకు చెప్పలేదు. బంద్ జరిగితే కనీసం కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా దానిపైన స్పందించలేదు. మీరు ఇవాళ కులగణన గురించి మాట్లాడితే, రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ మేము అంటా ఉన్నారండి, ఈటల రాజేందర్ గారు ఇవాళ ఇలా ఆయంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చట్టమైన పోలీసులు పంపించి రైతుల్ని క్రియేట్ చేపించి ఇవాళ మనం చూడలేదండి. ఇవాళ మాట్లాడతారు. కొండా సురేఖ గారి కూతురికి ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదండి. ఇవాళ నేను చెప్పింది డైవర్షన్ కాదు. ఈటల రాజేందర్ గారు మంత్రి ఉన్నప్పుడు మీరు కొండా సురేఖ గారి అంశం మాట్లాడారు కదా. నేను అనేది ఇప్పుడు కొండా సురేఖ గారు అంశం మాట్లాడినప్పుడు ఆయన కూతురు, ఆమె కూతురుకి పార్టీకి సంబంధం లేదు. అయినా కూడా కూతురు గారు మాట్లాడేందుకు సురేఖ గారు క్షమాపణ చెప్పారు. సురేఖ గారు క్షమాపణ పోలీసులు అరే కూతురు వేరు. ఇక మీరు అడిగిన సమాధానం రాజేందర్ గారి పైన రైతుల్ని క్రియేట్ చేసి రవి గారు అడిగేది.